ఐబొమ్మ రవి మీద ఇప్పుడు సినిమా వాళ్ళు సినిమా తీయొచ్చు. ఎందుకంటే అతను స్ట్రాటజిక్‌గా చేసిన పనేంటంటే, తన వేలిముద్రలు గాని, తనకు సంబంధించినటువంటి అనుపానులు గాని లేకుండా, తన ఆర్థిక లావాదేవీలన్నీ నడిపిస్తున్నటువంటి పాన్ కార్డ్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, మిగతాయన్నీ కూడా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ప్రహ్లాద్ అనేటటువంటి అతను. అతను నా ఫ్రెండ్ అని ఇంతకుముందు చెప్పాడు. అదేం కాదని తేలిందిప్పుడు. అతనెక్కడ అనేది ఐడెంటిఫై చేశారు. ఇతను చెప్పకపోయినా సరే. అడ్రస్‌లు అయన్నీ పట్టుకొని. తీరా చూస్తే అతను సాఫ్ట్‌వేర్ ఇంజినీరే. ఆ ఐడీ అవన్నీ గూడా అతనియే. ఏది ఆధార్ గావచ్చు ఇవన్నీ గూడా. కానీ అతనికి ఈ ఐబొమ్మ రవికి సంబంధమే లేదు. అతన్ని ఎదురు బొదురు కూర్చోబెట్టినప్పుడు గుర్తించలేకపోయాడు. దాంతో ఐబొమ్మ రవి గేమ్ నడుపుతున్నాడు. ఎవరి దగ్గర ఇప్పుడు మామూలుగా మనం గనక ఫోన్‌లకి అదే ఫోన్ కోసం దగ్గర నుంచి ప్రతిదానికి గూడా ఆధార్ కావాలంటే కార్డ్ ఇచ్చేస్తాం. దాన్ని జిరాక్స్ తీసి పెట్టేసేస్తారు. అలాంటిదేదో పట్టుకుని ఇతను బ్యాంకు అకౌంట్ సంపాదించాడు. అన్నీ సంపాదించాడు. అతనే ప్రహ్లాద్ లాగా చలామణి అవుతున్నాడు. అంటే ఇంత జాదు అయ్యాడనమాట. ఇప్పుడు ఏదైనా శిక్ష పడితే ప్రహ్లాద్‌కి పడాలి. లాభమైతే ఇతన్ని గనక ఆళ్ళ ఆవిడ గొడవ పడకపోయి ఉంటే అసలు ఇష్యూ ఏం బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది.